పురుషుల కంటే మహిళల్లో మైగ్రేన్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మైగ్రేన్ నొప్పి కనీసం 3 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. దీంతో పాటు వికారం లేదా వాంతులు కూడా ఉంటాయి. ఏ రకమైన ధ్వని విన్నా అసౌకర్యంగా అనిపించడం, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ నొప్పి 3 రోజుల వరకు నిరంతరంగా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి మొదట ఒకవైపు నుంచి మొదలై తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. చాలా మంది మైగ్రేన్ నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇది చెవిలో రింగింగ్ ధ్వనిలా అనిపిస్తుంది. కానీ మైగ్రేన్ అనేది చాలా సాధారణ సమస్య. మన దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు 15% మందికి ఈ సమస్య ఉంది. మహిళల్లో ఈ సమస్యకు ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా హార్మోన్ల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ సమస్యకు ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రధాన కారణం. అవును, ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా మైగ్రేన్ సమస్య తలెత్తుతుంది. చాలా మంది మహిళలు పీరియడ్స్ సమస్యల కోసం రెగ్యులర్ హార్మోన్ల మందులు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గర్భనిరోధక మాత్రలు కూడా తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. వీరిలో మైగ్రేన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మైగ్రేన్, డిప్రెషన్, మానసిక అస్థిరత వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మైగ్రేన్ సమస్యలను వదిలించుకోవడానికి నిపుణులైన న్యూరాలజిస్టులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తుంటాయి. అందరికీ ఎండలోకి వెళ్ళినప్పుడు తలనొప్పి వస్తే, వేళ్లకు మాత్రం ఆకలిగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంటుంది. అధిక ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోయినా తలనొప్పి వస్తుంది. మీలో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటించాలి. అలాగే మైగ్రేన్తో బాధపడేవారు కాఫీ, చాక్లెట్ అస్సలు తినకూడదు.